చాలా పెద్ద సమస్యలు. అంటే ఇప్పటికే ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదని ఈ రోజు నుంచి కాలేజీలు బంద్ చేశారు. దానికి కౌంటర్గా మీరు విద్యార్థుల అకౌంట్లలోనే డబ్బులు వేస్తాం, కాలేజీల సంగతి ఏందో చూస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఎల్లుండి నుంచి ఆరోగ్యశ్రీ 2000 కోట్ల బకాయిలు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నుంచి బకాయిలు ఉన్నాయని వాళ్ళు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ఎల్లుండి నుంచి ఆరోగ్యశ్రీ ఉండదు, ఈహెచ్ఎస్ ఉండదు, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కూడా ఉంది అందులోనే, అది ఉండదని చెప్తున్నారు. ప్రధానంగా ఈ 2 సమస్యలు, దిక్కు హాస్పిటల్ బంద్, మరొక దిక్కు విద్యా సంస్థలు బంద్. హరీష్ రావు ఒక ట్వీట్ చేశారు, ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బంద్, విద్యార్థులకు నిరుద్యోగ భృతి బంద్, జాబ్ క్యాలెండర్ బంద్, నోటిఫికేషన్లు బంద్, నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం బంద్, రైతులకు రుణమాఫీ బంద్, పంట బోనస్ బంద్, ఇట్లా అన్నీ పెట్టారు. లాస్ట్కు మీ డ్రామాలను బంద్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఒక కామెంట్ ఆయన ఇప్పుడే ఒక ట్వీట్ చేశారు. అంటే ఈ ముఖ్యంగా విద్యా సంస్థలు హాస్పిటళ్ళ బంద్ని ఎలా చూస్తున్నారు శ్రీనివాస్ గారు? దీన్ని ఏమన్నా సొల్యూషన్ తెస్తారా దీనికి ఇవాళ రేపట్లో? ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కదా ముందు ముందు. అవును, తప్పనిసరిగా అత్యవసర సేవలకు సంబంధించినటువంటి ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చర్చలు జరుగుతాయి, జరగబోతాయి. వారికి సంబంధించినటువంటివి మేము కూడా అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకానికి సంబంధించి గత ప్రభుత్వం 4 సంవత్సరాలు ఇవ్వకపోవడం వల్ల 6000 కోట్లు ఇంచుమించు బకాయి పెట్టిపోయినటువంటి సంగతి ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్ కూడా చెప్పిన. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ గత ప్రభుత్వం నుంచి కూడా బకాయి ఉంటూ వస్తుంది. అయినా వాటిని చెల్లించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం తప్పనిసరిగా చెల్లిస్తుంది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి విద్యాసంస్థ యజమానులతో మాట్లాడడం జరిగింది. ఈ రోజు కూడా ఏదైతే బంద్కు సంబంధించిన అంశాలు కూడా చర్చ జరిగినప్పుడు ఈరోజు యాజమాన్యాలకు నేరుగా ఇవ్వవచ్చు, లేదు విద్యార్థి తల్లిదండ్రులు కూడా నేరుగా పంపడానికి అవకాశం ఉంటుంది. అందులో తప్పు వ్యత్యాసం పట్టడానికి అవకాశం లేదు. ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని సందర్భాల్లో జరిగినాయి కాబట్టి దాని కొలికి వచ్చే అవకాశం ఉంటుంది. మాకు విద్యా సంస్థల మీద ఎలాంటి కోపం లేదు, విద్యా సంస్థలకు మా మీద కూడా ప్రభుత్వం మీద కోపం ఉందని అనుకోలేండి. కానీ వారి యొక్క సంస్థ నడవాలి కాబట్టి మా బకాయిలు చెల్లించాలని చెప్పి కోరే విధానంలో వారు ముందుకు వచ్చే క్రమంలో అంటే వారు ఇప్పటికే 2-3 సార్లు అడిగిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా దిగివచ్చి ఫీజు రియంబర్స్మెంట్ వేస్తున్న సందర్భం కూడా మనం అనేక సందర్భాలు చూసినాం. కాబట్టి వారు కూడా కొంచెం ఓపికతో ఉండాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి వారు కూడా సహకారం అందించారు. ఈరోజు చర్చలు జరిగినాయి కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. గత ప్రభుత్వం ద్వారా వచ్చిన బకాయిలను కూడా గుర్తించుకొని వారు కోరేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అత్యవసర వైద్య సేవలకు సంబంధించి నెట్వర్క్ సేవలు సరే వాళ్ళు అడగడం జరిగింది. దానికి సంబంధించి కూడా డబ్బును ఇచ్చేటువంటి ఏర్పాటు ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మీరు సీఎంఆర్ఎఫ్ చెక్ చూడండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 110% ఇంచుమించు ఎక్కువ ఇచ్చారు. 860 కోట్లు ఏది ఇచ్చారు గత ప్రభుత్వం. లాస్ట్ ఆర్థిక సంక్షోభం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 20 నెలల్లో ఇప్పుడు రోడ్డెక్కే పరిస్థితులు వచ్చాయి. అటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్, ఇటు విద్యా సంస్థలు. అక్కడ కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందే అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు పెద్ద ఎత్తున ఈరోజు. అంటే దీన్ని ఎలా అధిగమిస్తారు అని పాయింట్. ఇప్పుడు అధిగమిస్తాం. ఇప్పుడు 20 మాసాలుగా అధిగమిస్తూ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతలేమా, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తూ ముందుకు పోతున్నాం. తప్పనిసరిగా ఈ సమస్యలకు పరిష్కారం చూపుతాం. వాళ్ళకి ఇచ్చేది ఏదైతే ఉందో ఇవ్వడానికి కోసం ప్రభుత్వం ముందుకు వస్తుంది, ఇస్తుంది, వారితో చర్చిస్తుంది. ఈరోజు గతంలో గురుకులాలకు సంబంధించినటువంటి కిరాయిలు కూడా కట్టకుండా వెళ్ళిపోయినటువంటి ఆ ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత గురుకులాల కిరాయిలు కూడా కట్టినాం. అసలు గత ప్రభుత్వం గురుకులాలకు సంబంధించిన భవనాలు కట్టిన ఆలోచన కూడా తీసుకురాకపోవడం కూడా ఇబ్బందికరం వచ్చింది. నేనేమంటున్నానంటే సరే రోడ్డు ఎక్కడం అనేది వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో అవకాశం ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళ సమస్యలు సావధానంగా ఈ ప్రభుత్వం వింటుంది. ఈ రోజే మీరు బట్టి విక్రమార్క గారు, శ్రీధరబాబు గారు అందరూ రకరకాల సమావేశాలు జరుపుకుంటూ వాటిని ఆవలింపు చేసుకుంటూ వారి సమస్య పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఆ సమస్యలు పరిష్కారం అవుతే అవి పెద్దగా కాకుండా ఉంటుందనేది నా భావన. సరే ఇప్పుడు హరీష్ రావు గారు ట్వీట్ చేసిరంటారు, వాళ్ళకి కావాల్సింది ఇదే కదా, వర్షాలు పడకూడదు, ఈ రెవెన్యూ రాబడి రాకూడదు, ఈ సమస్యలు పెరుగుతూ ఉండాలి అన్నటువంటిది. ఇలాంటివి కరెక్ట్ కాదు. టీఆర్ఎస్ నాయకుడు ఒకసారి వర్షాలు రాకుండా ఉంటే తెలుస్తుంది గత ప్రభుత్వం యొక్క గొప్పతనం అనేది, కాళేశ్వరం గొప్పతనం అనేది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి నెగటివిటీ థింగ్ ఈజ్ నాట్ గుడ్. నెగటివ్ థింక్ ఉండకూడదు. హరీష్ రావు గారు ట్వీట్ కూడా కరెక్ట్ కాదు. వర్షాలు పడొద్దు, కష్టాలు రావాలి, ఈ థింకింగ్ మీరు అలా ఉంటేనే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని భావనలో మీరు ఉన్నారు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజశ్రీనివాస్ గారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు గొడవలు చేస్తేనేమో ఇది ఏంటిరా నాయన బాబు ఇది అని చెప్పంటే నెగిటివిటీ పెట్టుకోవద్దని మా మీద మాట్లాడతాం.
ఇప్పుడు 6 నెలల క్రితం బడ్జెట్ సమావేశంలో మా కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను అడిగిన ప్రశ్నకే హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు పాత బకాయిలు 12 వాయిదాలుగా మళ్ళీ మార్చి ఫైనాన్షియల్ ఇయర్ వరకు ప్రతి నెల ఒక వాయిదా చొప్పున పాత బకాయిలు ఇస్తా, కొత్త ఏమో రెగ్యులర్ ప్రాసెస్ లో న్యూ ఏవైతే ప్రజెంట్ డ్యూనే ఇచ్చేస్తా అని చెప్పని మాట ఇచ్చారు. ₹1 ఇవ్వలే, 10,000 కోట్ల రూపాయలు. అది పేద విద్యార్థులు చదువుకుంటున్న ప్రైవేటు విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య కోసం అందులో కాంగ్రెస్ పార్టీ పెట్టిన బకాయిలు 6,000 కోట్లు ఉన్నాయి. ఏమన్నా కావచ్చు అండి, 2 సంవత్సరాలు అప్పుడు బకాయింది, 2 సంవత్సరాలు ఇప్పుడు బకాయింది. ముచ్చట పాత ఇబ్బంది పెట్టిన రెగ్యులర్ గా ఇయ్యాలి కదా, నువ్వు పాత ఇయ్యకు ఇయ్యాలి కదా. ఊరిక ఆ ముచ్చట ఎందుకండి, ఇయ్యగలిగే పెద్ద మనిషి ఇయ్యాలి. అసెంబ్లీ సాక్షిగా కౌన్సిల్ సాక్షిగా మాట ఇచ్చినావు. ఆరోగ్యశ్రీ విద్య ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు ప్రవేశపెట్టిందండి? వైఎస్ఆర్ గారు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ 2 టర్ముల అధికారంలోకి వచ్చింది, ఏం స్కీములు అండి? ఈ 2 స్కీములు కీలకమైనవి కదా. మా ప్రభుత్వం కూడా ఫాలో అయింది, మా ప్రభుత్వం కూడా పేరు మార్చకుండా ఇచ్చింది. మీరు వీటిని ఇంత అధ్వానంగా చేసి బిడ్డ ఖబర్దారు బంద్ చేయాలి, పిల్లల అకౌంట్లు వేస్తాం, మీకు ఏడబోయాలో మాకెరక, మేనేజ్మెంట్లను బెదిరిస్తావా? ఇదేనా పద్ధతి? జీతాలు ఇవాళ మొత్తం రిటైర్ అయిన ఉద్యోగస్తులకి రూపాయి లేదండి. కరెక్టే, ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంతకు ముందే రవీంద్రరావు గారు అడుగుతాను, రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. రిటైర్ అయిన ఉద్యోగులు బిల్లుల కోసం కాళ్ళు అడిగేలా తిరగాల్సిన పరిస్థితి. చాలా మంది నాకు కూడా చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు, 10 లక్షలు 20 లక్షలు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వట్లేదట డబ్బులు. నిన్న మా మైబాలో చచ్చిపోయినండి యూరియా కోసం రైతులు. రాత్రి లేదు, శ్రీనివాస్ గారు ఎప్పుడు సొల్యూషన్ వస్తుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. యూరియా కొరత గురించి రవీంద్రనాథ్ తెలియదా? ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సకలు ఇవ్వకపోవడం ఇబ్బంది వస్తుంది. వాళ్ళు ఇవ్వడం ఢిల్లీకి వెళ్ళిండ్రు తుమ్మలాగేశ్వరరావు గారు, యూరియాను సకాలంలో ఇవ్వాలంటున్నాం. వచ్చినట్టుగా రైతులు పంచే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలే కానీ ఇవన్నీ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం తప్పనిసరి ప్లాన్ చేసుకుంటుంది. రవీంద్రనాథ్నే శాసనమండలిలో అడిగితే ముఖ్యమంత్రికి ఇస్తానని చెప్పాను, వాటికి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇవ్వాల్సిందే తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన్ని. కానీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ముందుకు పోయే క్రమంలో 1-2 రోజులు ఆలస్యం కావచ్చు తప్ప వారికి ఇవ్వాల్సింది. బెదిరింపు పేషెంట్లకు ఇబ్బంది, ఇటు విద్యా సంస్థలు మూలపడితే విద్యార్థులకు ఇబ్బంది, యాజమాన్యాలకు ఇబ్బంది. అది ఎలాగూ అంటే 2 స్కీమ్స్ మీదే కదా, ఆరోగ్యశ్రీ మీదే, ఫీజు రియంబర్స్మెంట్ మీదే. రాజశేఖర్ రెడ్డి గారు చాలా బృహత్తర ఆశయంతో పెట్టిన స్కీమ్లు అవి. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పేదలకు ఉపయోగపడే స్కీమ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. వీటిని ఉన్నతమైన స్థానం తీసుకుపోవాలని ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. చేస్తారు. గత ప్రభుత్వం 6,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టింది, మీకు కూడా కూడా పేదలకు నేరుగా ఉపయోగపడే పథకాలు కాబట్టి వీటి కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. కొనసాగించుకుందాం. తప్పనిసరిగా ఆ బకాయిలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇటు విద్యా సంస్థలు వైద్య సంస్థలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మాట ఈ సందర్భం చెప్తూ ఈరోజు ఇతరత్ర అంగన్వాడీ కానీ ఆశాకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి కూడా ఇవ్వాలి, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇవ్వాల్సిందే. ప్లాన్ ప్రకారం వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరిస్థితి వస్తున్నట్టు వీళ్ళు చెల్లింపులు చేసేటువంటి కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క ఒక ప్లాన్ చేసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మంత్రివర్గ సమావేశాలకు తరచూ చర్చ జరుగుతున్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయంగా పనిచేద్దాం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. రవీంద్రరావు గారు అంటుంది ఏంటంటే కాంట్రాక్టర్లకు ఇచ్చే పేమెంట్లు కొంచెం ఆపేనా, ఇలాంటి వాటికి పర్సెంటేజ్ ఆగడం లేదన్నా. ఆపట్లేడు, కాంట్రాక్టర్ చూడమంటారు వారు కూడా. కాంట్రాక్టులు ఆపంటే మంచిదే. ఆ రవీంద్రరావు గారు కాంట్రాక్టర్ల ఆపి ఇవ్వమంటున్నారా? మీరు ఏం చెప్తున్నారో అర్థం కాలేదు. కాంట్రాక్టర్ల దగ్గర పర్సెంటేజ్ తీసుకొని పేమెంట్ చేస్తారు, అవి ఆపమంటున్నారు. వీటికి వదలండి. ఎలా అంటానా, ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చే పేమెంట్ వదలండి, విద్యా సంస్థల ఆరోగ్యశ్రీకి అని అంటున్నాం. రైట్.
కాంట్రాక్టర్ల ఆపమని అంటున్నారు. కాంట్రాక్టర్ల ఆపి ఇప్పుడు మీరు అన్న తర్వాత వివరణిస్తుండు. థ్యాంక్ యూ రవీంద్రరావు గారు. మొత్తానికి చూడాలి అంటే ప్రభుత్వంలో మాత్రం బకాయిలు అనేవి పేరుకుపోతున్నాయి. అటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు చర్చ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఈ బకాయిలు పేరుకుపోవడం అనేది ఖచ్చితంగా కొంత డేంజర్ సిగ్నల్గానే మనం చూడాలి. ఎందుకంటే చాలామంది చాలా నిరుపేదలకు సంబంధించిందే. ఆరోగ్యశ్రీ నిరుపేదలు హాస్పిటల్లో చికిత్స చేసుకునే ఒక వెసులుబాటు, అది ఒక బృహత్తర పథకం. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన పథకం. అది ఫీజు రియంబర్స్మెంట్ నిరుపేద విద్యార్థులు కూడా కార్పొరేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునే అవకాశం వచ్చిన స్కీమ్ అది. ఆ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతాయి క్రెడిట్. ఆ రెండు స్కీమ్లని గత బీఆర్ఎస్ కూడా కంటిన్యూ చేసింది, ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ పథకాలు కాబట్టి. కానీ ఇప్పుడు ఆ పథకాలకు బకాయిలు పేరుకుపోవడం అనేది ఖచ్చితంగా కొంత ఆందోళనకర అంశం. అంగన్వాడీ వర్కర్లు, ఇటు ఆశా వర్కర్లు ఒక్కొక్కరుగా రోడ్డు ఎక్కుతున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు, ప్రధానంగా రిటైర్ అయిన ఉద్యోగులకు 31 రోజు రిటైర్ అయితే అదే రోజు వచ్చే పరిస్థితి ఉండేది గతంలో. అదే రోజు బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి చేరిపోయేటి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏడాది 2 ఏళ్ళుగా కూడా కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. ఇవన్నిటికీ పరిష్కారం వస్తుంది, అన్నీ చేస్తామని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. చూడాలి ఎన్ని రోజుల్లో వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు, పేరుకుపోయిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు అందజేస్తారు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా విద్య ఎలా అందుతుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎల్లుండి నుంచి నెట్వర్క్ హాస్పిటల్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోము. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంది, అది అమలు కాదు. జర్నలిస్ట్లకు కూడా ఉంది, అది అమలు కాదని చెప్తున్నారు. మరి వీటిని ఏ రకంగా దారికి తెస్తుంది ప్రభుత్వం అనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.